హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో కొన్ని అనుభవాలు మనసును బాగా మార్చేస్తాయి. ప్రత్యేకంగా మనకు ముఖ్యమైన వాళ్ళు తప్పుదారిలో నడుస్తుంటే మనసు ఒప్పుకోదు. వాళ్ళను అలాగే వదిలేయలేం. ఏదో చెయ్యాలి, వాళ్ళను మార్చాలి అనిపిస్తుంది. అందుకే మనం ముందుకు వచ్చి మాట్లాడతాం. అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. వాళ్ళ కోసం మన సమయం, మన మనశ్శాంతిని కూడా వదులుకుంటాం. కానీ ఒక సమయంలో ఒక కఠినమైన నిజం మన ముందుకు వస్తుంది. మన ప్రేమ ఎంత ఉన్నా, మన ప్రయత్నం ఎంత ఉన్నా ప్రతి ఒక్కరూ మారరు. పరమాన్నం వండిపెట్టినా పంది వ్యర్థాలనే వెతుక్కుంటుంది అన్నట్లుగా కొంతమంది తమకు అలవాటైన దారినే ఎంచుకుంటారు. ఈ వీడియోలో మన మంచితనం ఎందుకు చాలటం లేదు, ఎందుకు కొంతమంది మారటం లేదు, మనం ఎక్కడ ఆగాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనే విషయాలను మనసుకు తాకేలా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరినైనా మార్చడం కంటే మన మనశ్శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన జీవితంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు నవ్వితే మనం సంతోషపడతాం. వాళ్ళు పడిపోతే మన మనసు తట్టుకోలేదు. అందుకే వాళ్ళు తప్పుదారిలో నడుస్తుంటే చూస్తూ ఉండలేం. ఇలా వెళ్ళొద్దు అని చెప్పాలనిపిస్తుంది. వాళ్ళను నిలబెట్టాలని, కాపాడాలని ప్రయత్నిస్తాం. మనసులో ఒక ఆశ, ఇంత ప్రేమతో చెప్తే వాళ్ళు తప్పకుండా మారుతారు అని. అక్కడే మన కథ మొదలవుతుంది. కానీ అదే చోట మన బాధ కూడా మొదలవుతుంది. ఎందుకంటే మన మంచితనం ఎంత ఉన్నా ఎదుటి వాళ్ళ నిర్ణయం మాత్రం వాళ్ళదే. మన మాటలు మార్గం చూపగలవు, కానీ ఆ మార్గంలో నడవాలా వద్దా అనేది వాళ్ళ ఎంపిక. చాలాసార్లు మనం వాళ్ళ సమస్యలను మన మీద వేసుకుంటాం. వాళ్ళ తప్పులను మన బాధ్యతగా భావిస్తాం. ఇలా చేస్తూ మనల్ని మనమే మెల్లగా కోల్పోతాం. ఇక్కడే ఒక నిజం అర్థం చేసుకోవాలి. మన పని చెప్పడం వరకు మాత్రమే. మార్పు అనేది వాళ్ళ మనసులో జరిగేది. ఎవరైనా నిజంగా మారాలి అంటే ముందు వాళ్లకు మారాలని ఉండాలి. లేకపోతే మన ప్రయత్నం ఎంత ఉన్నా ఫలితం ఉండదు. మన మంచితనం గొప్పది, కానీ అది ఎవరి జీవితాన్నైనా బలవంతంగా మార్చలేం. మనకు కనిపించే తప్పు వాళ్లకు తప్పుగా అనిపించకపోవచ్చు. ఇదే అసలు సమస్యకు ప్రారంభం. వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారో తెలుసు, కానీ ఆ దారి వాళ్లకు అలవాటైపోయింది. ఆ అలవాటు, ఆ కంఫర్ట్, ఆ తాత్కాలిక సంతోషం ఇవన్నీ కలిపి వాళ్లను అదే చీకటిలో నిలబెడతాయి. మనమేమో వెలుగు చూపించాలని ప్రయత్నిస్తాం. ఇది మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ చెప్తాం, కానీ వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు వినాలనుకోవడం లేదు. ఇంకా లోతైన నిజం ఏమిటంటే మార్పు అంటే బాధ. మార్పు అంటే అలవాట్లను వదిలివేయడం. మార్పు అంటే మనల్ని మనం ఎదుర్కోవడం. ఇవి చాలామందికి భయంగా అనిపిస్తాయి. అందుకే వాళ్ళు సులభమైన దారినే ఎంచుకుంటారు. తప్పు అయినా సరే, కానీ సౌకర్యం ఉన్న దారి అది. మనం ఇక్కడ చేసే పెద్ద తప్పు ఏమిటంటే వాళ్ళు మారాలి అని మరింతగా ఒత్తిడి చెయ్యడం, ఇంకా ఎక్కువగా ప్రయత్నించడం, ఇంకా ఎక్కువగా మనల్ని మనం త్యాగం చేసుకోవడం. కానీ నిజం చాలా సింపుల్. మన ప్రేమ పెరిగితే వాళ్ళు మారరు. వాళ్ళు మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది. మరొకసారి ఆలోచించండి. ఒకరిని మార్చడంలోనే మన శక్తి అంతా ఖర్చు చేస్తే మన జీవితం ఎక్కడ మిగులుతుంది? ప్రతి ఒక్కరినీ కాపాడలేం, ప్రతి ఒక్కరినీ మార్చలేం. మార్పు అనేది లోపల నుంచి రావాలి, బయట నుంచి కాదు. మనసు పెట్టి ఎవరి కోసమైనా నిలబడడం గొప్ప విషయం. కానీ ఆ ప్రయాణంలో మనల్ని మనమే కోల్పోతే అది ప్రేమ కాదు, అది నిశ్శబ్దంగా జరిగే నష్టం. ఇంకొంచెం చేస్తే మారుతారు అనే ఆశతో మన హద్దులను మెల్లగా చెరిపేస్తాం. మాటలు భరిస్తాం, ప్రవర్తన భరిస్తాం. చివరికి మన బాధను కూడా భరించడం అలవాటైపోతుంది. కానీ హద్దులు లేకపోతే మన విలువ కూడా కనిపించదు. ఎదుటి వాళ్ళు మన మంచితనాన్ని సహజంగా తీసుకుంటారు. మన బాధ వారికి కనిపించదు. మన సహాయం వారికి హక్కులా అనిపిస్తుంది. చివరికి మనం ఉన్నామా లేమా అన్న భావన కూడా తగ్గిపోతుంది. ఇక్కడే మనం ఆగాలి. ఎవరినైనా ప్రేమించడం అంటే వాళ్ళ తప్పులను మౌనంగా అంగీకరించడం కాదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనల్ని బాధ పెట్టినా మనమే సహించాలి అనేది ప్రేమ కాదు. కొన్నిసార్లు చాలు అని చెప్పడం అవసరం. కొన్నిసార్లు దూరంగా నిలబడడం అవసరం. అది కోపం కాదు, అది స్వీయ గౌరవం. మన మనశ్శాంతి కోసం, మన మనస్సు కోసం, మన విలువ కోసం కొన్ని బంధాలకు గీతలు వేయాల్సిందే. మన మంచితనం తగ్గకూడదు, కానీ మన హద్దులు స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడం కూడా ఒక బాధ్యతే. కొన్ని నిజాలు మనం ఒప్పుకోలేము. ఎంతగా పట్టుకున్నా కొంతమంది మనతో నడవరు.
మనం ప్రయత్నిస్తూనే ఉంటాం, మాట్లాడతాం, అర్థం చేసుకోవాలని చూస్తాం, మళ్ళీ మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మారతారని మనసు ఇంకా నమ్ముతుంది. కానీ ఒక దశ వస్తుంది, అక్కడ మన ఆశలు అలసిపోతాయి, మన హృదయం మౌనంగా నిజాన్ని అంగీకరిస్తుంది. వదిలివేయడం అంటే చాలామందికి ఓటమిలా అనిపిస్తుంది. నేను ఇంకొంచెం చేసినా బాగుండేది అనే పశ్చాత్తాపం వెంటాడుతుంది. కానీ నిజానికి వదిలివేయడం ఓటమి కాదు, అది స్పష్టత. ఎందుకంటే మన వల్ల మారని వ్యక్తిని పట్టుకొని ఉండడం కంటే మన మనశ్శాంతిని కాపాడుకోవడం విలువైనది. వాళ్లను వదిలివేయడం కాదు, మన బాధను, మన అంచనాలను వదిలివేయడం. అప్పుడు మాత్రమే మనసు నెమ్మదిగా స్వస్థత పొందుతుంది. జీవితం మనకు నేర్పే ఒక గొప్ప పాఠం ఏమిటంటే, ప్రతి ఒక్కరినీ కాపాడలేం, కానీ మనల్ని మనం తప్పకుండా కాపాడుకోవాలి. మనం వెలుగుగా ఉండాలి, కానీ చీకటిలో మనల్ని మనం కోల్పోకూడదు. నేను కూడా నాకు ఎంతో ముఖ్యమైన వాళ్ళు చెడుదారిలో నడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. మార్చాలని ప్రయత్నించాను, మాటలతో, ప్రేమతో, సహనంతో. మొదట్లో ఆశ ఎక్కువగా ఉండేది, ఇంకొంచెం చేస్తే మారుతారేమో అని అనిపించేది. వాళ్ళ కోసం నా సమయం, నా ప్రశాంతతను కూడా వదిలేశాను. వాళ్ళు నవ్వితే నాకు ఆనందంగా ఉండేది, వాళ్ళు పడిపోతే నాకు నిద్ర కూడా ఉండేది కాదు. కానీ కాలం ఒక నిజం చూపించింది, వాళ్ళు మారలేదు. మారింది మాత్రం నా మనస్సు, అది నెమ్మదిగా అలసిపోయింది. అప్పుడు అర్థమైంది, ప్రేమ అంటే ఎవరినైనా బలవంతంగా మార్చడం కాదు, వాళ్ళు మారకపోయినా మనల్ని మనం కోల్పోకపోవడం. కొన్నిసార్లు దూరంగా ఉండడం మనకు మనం ఇచ్చుకునే గౌరవం. అది వాళ్ళను వదిలేయడం కాదు, మన మనశ్శాంతిని కాపాడుకోవడం. ఇప్పుడు నేర్చుకున్నది ఒక్కటే, మన జీవితంలో అందరూ మనతోనే ఉండరు, కానీ మనం మాత్రం మనతోనే ఉండాలి. నేనిలా మార్చలేని వాళ్ళ కోసం మనల్ని మనమే మర్చిపోవద్దు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.